దేవుని గూర్చి చెప్పిన దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే. తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా. తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక ఈరోజు 3వ న్యాయాధిపతి గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను. ఈ షమ్గరు అనే ఈ న్యాయాధిపతి చరిత్ర నుంచి ఒక అద్భుతమైన మన ఆత్మీయ జీవితానికి అవసరమైన ఒక మంచి పాఠాన్ని దేవుడు బైబిల్లో వ్రాయించాడు. ప్రియులారా, ఎప్పుడు మనకంటే గొప్పవారి నుంచి మనం నేర్చుకోవలసిన సంగతులను మనం నేర్చుకుంటూ వాటిని మనం అమల్లో పెట్టినప్పుడు మనము కూడా గొప్పవాళ్ళం అవుతాము అన్నది మనకు తెలిసిన నిజమైతే, బైబిల్లో ఎందరో భక్తులు, ఎందరో గొప్ప గొప్ప చరిత్ర కలిగినటువంటి పురుషులు మనకు బైబిల్లో కనబడుతుంటారు. వారి చరిత్రను వ్రాయించాడు అంటేనే దేవుడు వారి చరిత్ర మనకు కొన్ని పాఠాలు నేర్పిస్తుంది కనుకనే రాయించాడు. కనుక ఏ భక్తుని గురించి దేవుడు ఊరకనే మాటలాడలేదు, ఊరకనే వ్రాయించలేదు అనే సంగతి మాత్రం మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అందుకే చాలా సందర్భాలు మీకు జ్ఞాపకం చేశాను. దేవుడు చరిత్ర వ్రాయించడంలో ఉన్న ఉద్దేశం, 1 మనకు బుద్ధి కలగాలని రాయించాడు, 2 బోధ కలగాలని రాయించాడు. చరిత్ర నుంచి మనం నేర్చుకోవలసిన సంగతులు 1 బోధ, పాఠం నేర్చుకోవాలి, 2 బుద్ధి మార్చుకోవాలి. అంటే వాళ్ళు చేసినటువంటి తప్పులు, వాళ్ళు చేసిన పొరపాట్లు మరలా మన జీవితంలో చేయకుండా, జరగకుండా మన జీవితాలను మనం సరిచేసుకోవాలని దేవుడు చరిత్రను వ్రాయించాడు అనే సంగతిని పలుమార్లు మీకు జ్ఞాపకం చేశాను కనుక నేను మరలా ఆ రెఫరెన్స్ల దగ్గర నేను వెళ్ళడం లేదు. మరి ఈరోజు ఉన్నటువంటి ఈ షమ్గరు అనేటువంటి ఈ న్యాయాధిపతి, ఈ జడ్జ్, ఇతని జీవితం ఏంటి, ఇతని జీవితం మనకు నేర్పే పాఠం ఏమిటి అనే దాన్ని లోనికి మనం వెళ్ళే ముందు ఒకసారి న్యాయాధిపతుల గ్రంథం బైబిల్లో న్యాయాధిపతులు అనే ఈ చరిత్ర గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట, 1వ అధ్యాయం న్యాయాధిపతులు 1వ వచనంలో యెహోషువ మృతి నొందిన తరువాత అన్నాడు. మీకు గత వారం జ్ఞాపకం చేశాను, యెహోషువ గ్రంథ ప్రారంభం కావచ్చు, న్యాయాధిపతుల గ్రంథం ప్రారంభం, కానీ ఈ 2 గ్రంథాల ప్రారంభం ఒకే విధంగా ఉంటుంది. మళ్ళీ చెప్తాను, యెహోషువ గ్రంథ ప్రారంభం కానీ న్యాయాధిపతుల గ్రంథం ప్రారంభం కానీ ఒకే విధంగా ఉంటుంది. ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం చూసాం. ఇందులో యెహోషువ మృతి పొందిన తర్వాత అని రాయబడింది కదా. ఇప్పుడు ఒకసారి యెహోషువ గ్రంథాన్ని కూడా చూద్దామా. యెహోషువ గ్రంథం ప్రారంభ అధ్యాయం, ప్రారంభ వచనం, యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత అన్నాడు. మీరెవరు కింద కూర్చున్న వాళ్ళు చదవకండి, నా ప్రక్కన ఉన్న ప్రిన్సిపల్ గారు చదువుతారు. ప్రారంభ వచనం చూడండి మళ్ళీ. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తరువాత అన్నాడు. ఇక్కడ మోషే మృతి పొందిన తరువాత అని యెహోషువ గ్రంథంలో చదువుకున్నాం. ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలో ఏమని చదువుకున్నాం? 1వ అధ్యాయం 1వ వచనంలో యెహోషువ మృతి పొందిన తరువాత. అంటే మోషే మృతి పొందిన తర్వాత జరిగిన చరిత్ర చెప్పేది యెహోషువ గ్రంథం అయితే, యెహోషువ చనిపోయిన తర్వాత ఏం జరిగిందని చెప్పే గ్రంథం ఏంటన్నమాట? న్యాయాధిపతుల గ్రంథం. అంటే ఇప్పుడు మీకు బైబిల్లోని 66 పుస్తకాలలో 2 పుస్తకాల పైన మీకు అవగాహన ఏర్పడింది, అంతేనా?
బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి, ఆది కాండం నుంచి ప్రకటన వరకు. ఈ 66 పుస్తకాలలో చరిత్ర గ్రంథాలు ఉన్నాయి. ఎన్ని చరిత్ర పుస్తకాలు? చరిత్ర పుస్తకాలు ఎన్నండి మొత్తం? మాట్లాడట్లేదు. యెహోషువ మొదలుకుంటే ఎస్తెరు గ్రంథం వరకు వీటన్నిటిని ఏమంటారు? చరిత్ర పుస్తకాలు కదా. ఇప్పుడు ఈ చరిత్ర పుస్తకాలలో యెహోషువ అనేటువంటి ఈ గ్రంథం మోషే చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీల మధ్య జరిగినటువంటి సంగతులతో, సందర్భాలతో ఈ యెహోషువ గ్రంథం అనేది వ్రాయబడి ఉంది. అలానే న్యాయాధిపతుల గ్రంథము అనేది యెహోషువ చనిపోయిన తర్వాత జరిగినటువంటి సంఘటనలతో ఈ న్యాయాధిపతుల గ్రంథం అనేది ప్రారంభమవుతుంది. ఏం జరిగింది గత వారం చెప్పుకున్నాం మనం. యెహోషువ చనిపోయిన తర్వాత వారు చేసినటువంటి తప్పిదాలు, వారు చేసినటువంటి పొరపాట్లు ఇశ్రాయేలీలు, దానికి ప్రతిఫలంగా ఇశ్రాయేలీలు ఓటమి పాలవుతూ ఉండటం, వారు వారి మధ్య విడిచిపెట్టినటువంటి అన్యులలో నుంచి లేదా అన్యులపై వారు పదే పదే మరి ఓటమికి గురి కావుతూ ఉండటం అనేది ఏదైతే ఉందో ఇది దేవుణ్ణి బాధపెట్టింది. అంతకు మించి దేవుడు ముందే చెప్పాడు, మీ మధ్య ఎవరిని ఉండనివ్వకండి శత్రువులను అన్నప్పుడు దేవుని మాటను ధిక్కరించారు. దేవుని మాటను ధిక్కరించి వారి ఇంట్లో పని కోసం, వారి పొలంలో పని కోసం, వెట్టి పనుల నిమిత్తం అని చెప్పి శత్రువులైన వారిని వారి ఇంట్లో పెట్టుకున్నారు. కేవలం దాసులుగా పనిగా పెట్టుకోవటమే కాకుండా వారితో సంబంధాలను కూడా ఏర్పాటు చేసుకున్నారు అని చదువుకున్నాం. అంటే వీళ్ళ అమ్మాయిలను అన్యులకు ఇవ్వటం, అన్యుల నుంచి అబ్బాయిలు వీరి ఇంటికి తెచ్చుకోవటం, ఆఖరికి వారిని తెచ్చుకోవటమే కాకుండా వారితో వివాహ సంబంధాలు ఏర్పాటు చేసుకోవటమే కాకుండా వారి దేవతలకు కూడా వీళ్ళు మరి మ్రొక్కి వారి దేవతలను కూడా పూజించటం, ఆఖరికి విగ్రహారాధన వైపుకు మరలా తిరిగి వెళ్ళిపోవటం సహించని దేవుడు వారందరినీ కూడా మరలా చుట్టూ ఉన్నటువంటి రాజులకు అప్పగించేశాడు. అందులో మనం చూసాము అరాము రాజుకు అప్పగించారు అని. ఆ తర్వాత యెహూదు కాలం వచ్చేసింది. యెహూదు కాలంలో వారిని మోయాబీలకు అప్పగించాడు అని మనం మాట్లాడుకున్నాం. మరి ఇప్పుడు చూస్తుంటే ఈ షమ్గరు అనేటువంటి ఈ న్యాయాధిపతి కాలానికి వచ్చేటప్పటికి ఏం జరిగింది? 3వ అధ్యాయం నుంచి మనం ప్రారంభమవుతుంది. ఈ 3వ అధ్యాయంలో న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 30వ వచనం. 3వ అధ్యాయం 30వ వచనం. అతని తరువాత అనగా ఎవరి తర్వాత అనగా యెహూదు తరువాత అని అర్థం. ఇది మనకు తెలియాలి అంటే 29వ వచనంలో మనం చదువుకోవాలి. ఆ కాలమున వారు మోయాబీయులలో బలము గల శూరులైన పరాక్రమశాలులను 10,000 మందిని చంపిరి, ఒకడును తప్పించుకోలేదు. ఆ దినమున మోయాబీయులు ఇశ్రాయేలీల చేతి క్రింద అనపబడగా దేశము అనగా ఇశ్రాయేలీల దేశము లేదా కనాను దేశము 80 సంవత్సరములు నిమ్మలముగా ఉండెను అన్నాడు. ఇంతకీ ఎవరండి విడిపించింది? చెప్పాను కదా, ఎవరు విడిపించారు ఇశ్రాయేలీలను? మోయాబీయుల చేతులు. నేను ఎవరు నా వైపు చూడటం లేదో, ఎవరు వినటం లేదో వాళ్ళ ప్రశ్నలు అడుగుతాను. మధ్యలో ఎవరినైనా అడుగుతాను, నేను నా వైపే చూడాలి. మీరు వచ్చింది ఇంత కష్టపడి వచ్చింది వినడానికే కదా. నేను మీకోసం కష్టపడి ప్రయాణం చేసి ఎందుకు రావాలి చెప్పండి? నాకు మాట్లాడే ఓపికే లేదు, మీకు చెప్పడానికి నాకు ఓపిక లేదు. అసలు నాకు అవసరమా? భద్రాచలం నుంచి వచ్చారు, మనుగురు నుంచి వచ్చారు, ఏమండి ఎక్కడో జంగారెడ్డిగూడ నుంచి వచ్చారు. నేను ప్రయాసపడి వచ్చాను, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, అందుకే కూర్చొని మాట్లాడుతున్నాను. నిలబడి ఓపిక అసలు లేదు. మరి మీరు వినాలి కదా. ఒకటే ఒకరు కాకపోతే ఒకరు కాకపోతే ఒకరు. ఏమండి 29వ వచనం. ఆ కాలమున వారు మోయాబీలలో బలము గల శూరులైన పరాక్రమశాలులను 10,000 మందిని చంపారు. అనగా యెహూదు అనేటువంటి న్యాయాధిపతి కాలంలో దేవుడు అతని రక్షకుడిగా నియమించాడు ఇశ్రాయేలీలకు. నాయన యెహూదు, ఇశ్రాయేలులకు బుద్ధి వచ్చింది, వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు, వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు.
18 సంవత్సరాలైంది ఇప్పటికీ వాళ్ళు బానిసలైపోయి మోయాబు రాజుకు. కనుక నిజంగా వారిలో కలిగిన మార్పును చూశాను, వారి బాధను చూశాను, వారిలో నిజంగా మారు మనసు వచ్చిందని నాకు అర్థమైంది. కనుక నువ్వు వెళ్ళి ఆ ఇశ్రాయేలీలు ఏ మోయాబీలకు దాసులుగా ఉన్నారో, బానిసలైపోయారో, ఆ మోయాబును జయించి వీళ్ళకి స్వతంత్రాన్ని నువ్వు ఇవ్వాలి. మన దేశ స్వాతంత్రం కొరకు ఎందరో పోరాడారు. అందులో మనం చెప్పుకునేటువంటి వ్యక్తుల్లో మన మహాత్మా గాంధీ గారు ఒకరు. ఎంతోమంది ఫైట్ చేసి ఉండొచ్చు, కానీ అందరూ గుర్తుంచుకునే మాట్లాడుకునేటువంటి వ్యక్తిగా అతను మనందరికీ బాగా తెలుసు. అలానే ఇశ్రాయేలీలు మోయాబీలకు బానిసలుగా ఉన్నారు. బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీలను విడిపించాలి, ఫైట్ చేయాలి. ఎవరు ఫైట్ చేస్తారు, ఎవరు వారిని విమోచిస్తారు, ఎవరు వారికి స్వతంత్రాన్ని తీసుకుని వస్తారు అని చూసినప్పుడు వారిలో, ఇశ్రాయేలీలలో కనిపించిన వారిలో అందరికన్నా ఉన్నతమైనటువంటి స్థితిలో కనిపించిన వాడే ఏహూదు అనేవాడు. కేవలం దేవుడు బలం మాత్రమే చూడడు, బలం చూడడు, బలగం చూడడు. ఆయన చూసేది ఏంటంటే ఎప్పుడు కూడా మనసునే చూస్తాడు. ఇక్కడ యెహూదును చూశాడు, సమర్థుడు అని నమ్మకం కలిగింది. అందుకే నువ్వు వెళ్ళాలి అన్నాడు. యెహూదు వెళ్ళాడు, మోయాబు రాజైన ఎగ్లోనుని చంపాడు, ఇశ్రాయేలుకు విజయాన్ని చేకూర్చాడు. అతని కాలంలో సుమారు 80 సంవత్సరాల పాటు బుద్ధిగా ఉన్నారు ఇశ్రాయేలీలు, నెమ్మదిగా ఉన్నారట. అదే ఇప్పుడు మనం చదువుకుంటున్న మాటల్లో ఉన్న అర్థం అన్నమాట. అది ఇప్పుడు చదవండి, ఇప్పుడు చెప్పింది మనసులో పెట్టుకొని. ఆ దినమున మోయాబీలు ఇశ్రాయేలుల చేతి క్రింద అనపబడగా దేశము 80 సంవత్సరములు నిమ్మలముగా ఉండెను అన్నాడు. 80 సంవత్సరాల పాటు నిమ్మలంగా దేశం ఉంది. అయితే ఈ 80 సంవత్సరాల కాలములో నిమ్మలముగా నెమ్మదిగా ఉన్నటువంటి ఈ కాలంలోనే ముగింపులో మరొక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టుగా మనకు కనబడుతుంది. అతని తరువాత అనగా అతను మరణించిన తరువాత అని మాత్రం అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఒత్నీయేలు మృతి పొందిన తర్వాత యెహూదు వచ్చాడేమో కానీ ఇక్కడ యెహూదు మరణించిన తరువాత ఇప్పుడు మాట్లాడుకుంటున్న న్యాయాధిపతి వచ్చాడు అని మాత్రం ఇక్కడ మనకు కనబడదు. ఇప్పుడు ఎందుకంటే తర్వాత మీరు చదివితే మీకే అర్థమవుతుంది. 30వ వచనంలో అతని తరువాత అన్నాడా, అతను మృతి పొందిన తరువాత అన్నాడా? అది బైబిల్లో ఉన్న ఏమండి ఆ పదం. ఏమన్నాడు? అతని తరువాత, అతను మృతి పొందిన తర్వాత కాదు, అతని తరువాత అనాతు కుమారుడైన షమ్గరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిస్తీయులలో 600 మందిని మునుకోల కర్రతో హతము చేసెను. అతడును ఇశ్రాయేలీలను రక్షించెను అని రాయబడింది. అతడును ఇశ్రాయేలును రక్షించెను అంటే ముందు ఎవరు కూడా రక్షించారు? యెహూదు. అతను ఉన్నాడు. అతనే కాదు, ఇతను కూడా ఇశ్రాయేలీలను రక్షించాడు. అతను మోయాబీల చేతిలో నుంచి రక్షించాడు, ఇతను ఫిలిస్తీన్ల చేతిలో నుండి రక్షించాడు. ఇప్పుడు నా ప్రశ్న అడుగుతున్నాను, ఎవరిని అడగాలి? ఫీల్ అవుతారు అడిగితే. ఈసారి వదిలేస్తున్నాను. మొదటి న్యాయాధిపతి ఒత్నీయేలు ఎవరి నుంచి విడిపించాడు ఇశ్రాయేలీలను? మొదటి న్యాయాధిపతి అయిన ఒత్నీయేలు ఎవరి చేతిలో నుంచి విడిపించాడు? అరాము రాజైన కుషన్ రిషతాయిము చేతిలో నుంచి ఇశ్రాయేల్ని విడిపించాడు. ఇప్పుడు రెండవ వాడైనటువంటి యెహూదు ఎవరి చేతిలో నుంచి ఇశ్రాయేల్ని విడిపించాడు? మోయాబీల చేతిలో నుంచి విడిపించాడు. ఇప్పుడు మూడవ న్యాయాధిపతి అయిన షమ్గరు ఇతను ఎవరి చేతిలో నుంచి విడిపించాడని చదువుకుంటున్నాం? ఫిలిస్తీన్ల చేతిలో నుంచి విడిపించాడు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ షమ్గరు అనే ఈ న్యాయాధిపతిని గురించి కేవలం ఒకే ఒక్క వచనంలోనే ఉంది. అంతే కదా, ఇప్పుడు మనం చదువుకున్నాం కదా 3:30, 3వ అధ్యాయం 30వ వచనం. ఒకే ఒక్క వచనం, ఓన్లీ సింగిల్ సెంటెన్స్. ఏంటి? ఒకే ఒక్క వచనములో అతని చరిత్ర అంతా వ్రాయబడిందా? మీకు అర్థమవుతుందా? ఒకే ఒక్క వచనములో ఇప్పుడు షమ్గరు చరిత్ర అంతా కూడా దేవుడు రాసేశాడు. ఇక్కడ తప్ప ఇక షమ్గరు చరిత్ర మరలా మనకి ఎక్కడా కనబడదు. ఏంటి ఒకే వచనం? అంటే అతని చరిత్ర ఏంటి ఇంత చిన్నదా? చిన్నదైనా
దేవుడు వ్రాయించాడు అంటే అది చాలా ముఖ్యము అని మనకు అర్థం కావాలి. నీకు అర్థమవుతుందా? చిన్నగా వ్రాయించిన దానిలో కూడా చాలా పెద్ద పాఠం మనకుంది కనుక దేవుడు రాయిస్తాడు. బైబిల్ వ్రాయబడిన విధానం ఇప్పటికీ బైబిల్ తప్పు పడుతున్న వాళ్ళకి అర్థం కాలేదు, అందుకే వాళ్ళు తప్పు పడుతున్నారు. బైబిల్ వ్రాయబడిన విధానమే తెలియనప్పుడు, బైబిల్ ఎలా చదవాలో తెలియనప్పుడు వారికి అన్ని తప్పులుగానే కనబడతాయి తప్ప ఇందులో ఉన్న వాస్తవం, సత్యం, ఇందులో ఉన్న యథార్థత, గొప్పతనం వాళ్ళకి ఏం కనబడుతుంది? ఎందుకంటే బైబిల్ వ్రాయబడిన పద్ధతి తెలియాలి ముందు. 2, దాన్ని అర్థం చేసుకునే విధానం కూడా తెలియాలి. అన్ని పనులు ఒకేలా చేయకూడదు, మనకు తెలుసు. అన్ని పనులు ఒకేలా చేయం. అంతెందుకండి, మీకు వంట గురించి బాగా తెలుసు. అన్ని వంటలు ఒకేలా చేస్తారా? ఒక్కొక్క వంటకు ఒక్కొక్క పద్ధతి ఉంటుందా? చేపలైతే ఒకలా ఉండాలి, చికెన్ అయితే మరోలా ఉండాలి. చికెన్ అయితే ఒకలా ఉండాలి, మటన్ అయితే మరొకలా ఉండాలి. వెజ్ అయితే ఒకలా, నాన్ వెజ్ అయితే మరొకలాగా. అరటిపండు అయితే ఒకలా తినాలి, యాపిల్ అయితే మరోలా తినాలి. యాపిల్ తిన్నట్టు అరటిపండు తింటానంటే అది పండు ఇది పండే కదండి, కాకపోతే పేరు వేరు. అది అరటిపండట, ఇది యాపిల్ పండు. పండు ఏదైతే ఏంటండి, నేను అన్నీ ఒకేలా తింటానంటారు ఎవరైనా? పండు ఏదైతే ఏంటి, నేను అన్నీ ఒకేలా తింటాను అని అంటే ఏమంటారు చెప్పండి? అంటే యాపిల్ పండు దానికి ఒక పద్ధతి ఉంది, అరటి పండు దానికి ఒక పద్ధతి ఉంది. అలానే కమలా పండు తింటున్నప్పుడు దానికి ఇంకో పద్ధతి, పనస అనుకోండి దానికి ఇంకో చాలా పెద్ద పద్ధతి దానికి. అంటే తినే పండ్లు, వాటిని తినే పద్ధతి ఒక్కొక్క పండుకు ఒక్కో విధంగా ఉంది. అలానే మనం చదువుకునేటువంటి సబ్జెక్టులు కూడా ఒక్కొక్క సబ్జెక్టుకు ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. అన్ని సబ్జెక్టులు ఒకేలా చదువుతానంటే అసలు నీకు ఏ సబ్జెక్టు రాదు. తెలుగు ఒక పద్ధతి, సైన్స్ ఒక పద్ధతి, ఇంగ్లీష్ ఒక పద్ధతి, మ్యాథమెటిక్స్ ఒక పద్ధతి. ఇప్పుడు తెలుగు అయినా, హిందీ అయినా, ఇంగ్లీష్ అయినా వీటిని లాంగ్వేజెస్ అంటారు. వీటిని తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అండి. ఈ లాంగ్వేజెస్ ఎలా అండి? మాట్లాడాలండి బాగా. అందుకే మీరు చూడండి, స్పోకెన్ ఇంగ్లీష్ అని అక్కడక్కడ కనబడుతుంటాయి మనకు బోర్డులో. అంటే దాని అర్థం ఏంటి? మాట్లాడాలి. మాట్లాడటం వలన లాంగ్వేజ్ పైన మనకంటూ ఒక పట్టు, ఒక అవగాహన ఏర్పడుతుందని అర్థం. అలానే మ్యాథమెటిక్స్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఇంగ్లీష్ సబ్జెక్టును నేను మాట్లాడి నేర్చుకున్నాను కనుక మ్యాథ్స్ కూడా నేను మాట్లాడి నేర్చుకుంటానంటే కుదరదు. మరి ఇక్కడ మ్యాథ్స్ రావాలంటే ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ ప్రాక్టీస్ చేయాలి. సైన్స్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఇక్కడ ప్రాక్టీస్ పనికిరాదు, ఇక్కడ మాట్లాడితే పనికిరాదు. మరి అక్కడ ఏం చేయాలి? ప్రాక్టికల్స్ ఉంటాయి అక్కడ. అంటే ప్రాక్టికల్స్ ద్వారా సైన్స్ డెవలప్ అవుతుంది, ప్రాక్టీస్ ద్వారా మ్యాథ్స్లో డెవలప్ అవుతావు, మాట్లాడటం ద్వారా సబ్జెక్టులు లాంగ్వేజెస్లో డెవలప్ అవుతావు. అంటే ఒక్కో సబ్జెక్ట్కి ఒక్కో పద్ధతి ఉందా? ఉంది, ఒక విధానం ఉంది. అలానే రేగులు అనుకోండి ఒకలా వేసుకుంటాం, ఇల్లు కట్టుకునే పద్ధతి ఏమండి. అలానే స్లాబ్ వేశారు అనుకోండి, మామూలుగా ఒక రకంగా వేస్తారు. అదే అపార్ట్మెంట్ అనుకోండి, దానికి ఒక పద్ధతి. అంటే ఏది కూడా ఒకలా కాదు. అక్కడున్న సాయిల్ టెస్ట్ చేయాలి అంటారు. నువ్వు వేసేటువంటి ఎన్ని ఫ్లోర్లు వేస్తావు అన్న దాని మీద ఆ నిర్మాణం ఆధారపడి ఉంటుంది. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పద్ధతి ఉంటుందా? నిర్మించేదానికి పద్ధతి, నేర్చుకునే వాటికి పద్ధతి, వండుకునే వాటికి పద్ధతి, తినే వాటికి పద్ధతి. మరి బైబిల్ కంటూ ఏ పద్ధతి లేదా? ఏ పద్ధతి అనేది తెలియకపోవటం వల్లనే, నేర్చుకునే పద్ధతి తెలియకపోవటం వల్లనే బైబిల్ అర్థం కాలేదు. అందుకే బైబిల్ అపార్థం అంటున్నారు, బైబిల్ అబద్ధం అంటున్నారు, మాట్లాడుతున్నారు. పోనీ ఈవెన్ మన క్రైస్తవ సమాజానికి కూడా ఎందుకు అర్థం కాకుండా పోయింది? ఒక్కొక్క డినామినేషన్లో ఒక్కో విధమైనటువంటి బోధలు ఎందుకు ప్రవేశించాయన్నప్పుడు కీ పాయింట్ అసలు ఎలా చదవాలన్నది మన వాళ్ళకు కూడా అర్థం కాకపోవటం వలన. అందుకే బైబిల్ నేర్చుకోవటానికి ఉన్నటువంటి ఒక క్రమం, ఒక సిస్టమ్, ఆ ప్రకారంగా మనం చదువుకున్నప్పుడే బైబిల్ చాలా తేటగా మనకు అర్థమవుతుంది. ఒక ఫార్ములా అండి, ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటో మనకు తెలియాలి. అది ఎన్నో మార్లు చదువుకున్నారు, ఎన్నో మార్లు చెప్పుకున్నారు. బైబిల్ ఎలా చదవాలి అనేది అదొక ప్రాథమికమైన పాఠం మనకి సిలబస్లో. బైబిల్ను ఎలా చదువుకోవాలి అనేది ఒక సబ్జెక్ట్ మనకది, మన పాఠాలలో. అది దేవుడు విషయాన్ని అంతా కూడా ఒక చోట వ్రాయించలేదు. కొంత ఇచ్చట, కొంత అచ్చట వ్రాయించాడు. అచ్చట ఇచ్చట వ్రాయించిందంతా ఒక చోట పెట్టి అప్పుడు నువ్వు ఆలోచించి ఫైనలైజ్గా నువ్వు కంక్లూజన్కి రావాలి అనేది బైబిల్లో ఉన్నటువంటి రూల్. అది ఏ పుస్తకంలో ఉన్న మాట, ఏ వచనంలో ఉన్న మాటను అక్కడే ఆగి ఇదే ఫైనల్ అని మనం అనుకోవడానికి
వీల్లేదు. అలా అనుకుంటే ఆ ఎసెన్స్ ఏదైతే ఉందో తప్పైపోతుంది అది. ఇంకా కీర్తనకారుడు మంచి మాట అంటాడు కదా 119, 160లో, నీ వాక్య సారాంశము సత్యము అంటాడు. నీ వాక్య సారాంశం సత్యం. మనకు తెలుగులో పద్యభాగం ఉంది. పద్యభాగంలో ఒక పద్యం ఉంటుంది. ఆ పద్యంలోని ప్రతి పదాన్ని విడగొట్టి ప్రతి పదానికి అర్థం రాయాలి, ప్రతి పదార్థం. ఆ తర్వాత ఆ రాసినటువంటి అర్థాలన్నిటిని బట్టి అప్పుడు ఈ పద్యం యొక్క భావం ఇది అని మనం ఎలా అయితే చెప్తామో, బైబిల్లో కూడా ఒక విషయానికి సంబంధించినటువంటి మాటలు ఎక్కడెక్కడ ఉన్నాయి అంత క్షుణ్ణంగా పరిశీలించి ఆ విషయాలన్నీ ఒక చోట పెట్టి ఈ విషయంపై దేవుడు చెప్పింది ఇదా అని అప్పుడు మనం కన్క్లూజన్కి రావాలి తప్ప, ఎక్కడ మాట అక్కడ చదువుకొని ఇదే ఫైనల్ అని మనం అనుకుంటే మరి మిగతా చోట్ల ఉన్న వాటికి అర్థం ఏం చెప్తాం? కనుక ఇది క్రమం కాదు, బైబిల్ చదివే విధానం అది కాదు. కనుక ఇక్కడ ఒకే వచనం కావచ్చు, శంగరుని గురించి ఒకే ఒక్క వచనంలో ఇతని కోసం చెప్పబడినంత మాత్రాన ఇతను చిన్నవాడు అనుకోవడానికి వీల్లేదు. అలా అని అంటే ఇతను గురించి మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు అని కూడా మనం అనుకోవడానికి వీల్లేదు. ఒకే ఒక వచనం అయినప్పటికీ, ఒకే మాట అయినప్పటికీ కూడా ఇతని చరిత్ర చాలా గొప్పదని చెప్పాలి. ఇందులో మనం చూస్తుంటేనండి ఒకే వచనంలో ఎన్ని విషయాలు ఉన్నాయో ఒక్కొక్కటి చెప్తాను. ఇప్పుడు మీరు చూడండి, అక్కడ ఒకే వచనం కదా, ఒకే వచనం అనుకుంటున్నాం కదా, ఈ ఒకే వచనంలో ఎన్ని విషయాలు ఉన్నాయో చూడండి. ముందుగా అటు తర్వాత అనగా కాలం చెప్పబడింది కదా. అటు తర్వాత అని దేన్ని సూచిస్తుంది అక్కడ? అది అటు తర్వాత అంటే ఈ నెమ్మది పొందుతున్నటువంటి ఆ కాలం గురించి పైన చెప్పబడింది. యెహూదు కాలము గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. అటు తర్వాత అంటే దేన్ని చెప్తుందంటే కాలం, టైం. తరువాత అంటే కాలం మాట్లాడుతున్నప్పుడే కదా తరువాత అనే పదాన్ని మనం ఉపయోగిస్తాం. అటు తర్వాత అనగా అక్కడ టైం చెప్పబడింది. 2 అనాతు అన్నాడు. అనాతు ఎవరు అట? తండ్రి గారు. ఎవరు తండ్రి గారు? షమ్గరు యొక్క తండ్రి గారు. మొదట అటు తర్వాత అనేది కాలం చెప్తే, 2 అతని తండ్రిని అక్కడ మనం చూస్తున్నాం, అతని తండ్రి గారి పేరును మనం చూస్తున్నాం. మూడో విషయం మనం చూస్తుంటే అతడు ఫిలిస్తీయులలో అంటే శత్రువులు ఎవరు అనే విషయం అక్కడ మనకు కనబడుతుంది. ఎవరు శత్రువులు? ఎవరి చేతుల నుంచి విడిపించాడు? ఫిలిస్తీయుల నుంచి. అంటే శత్రువులు ఫిలిస్తీయులుగా కనబడుతున్నారు. ఎంతమందిని చంపాడట ఫిలిస్తీయులలో? 600 మందిని చంపాడు. ఎన్నోవ విషయం ఇది? 4వ విషయం. అంతేనా? అటు తర్వాత అంటే కాలం చెప్పాడు, అతని తండ్రి ఎవరో చెప్పాడు, ఆ తర్వాత శత్రువులు ఎవరో చెప్పాడు, ఆ తర్వాత ఎంతమందిని చంపాడు 4వ విషయం చెప్పాడు. ఆ తర్వాత 5వ విషయంలో దేనితో చంపాడు? మునుకోల కర్రతో చంపాడు అన్నాడు. ఆ చివర్లకు వెళ్ళేటప్పటికీ ఇతను కూడా రక్షకుడే అన్నాడు. అంటే సుమారుగా ఇక్కడ ఒక 6 విషయాలు ఇందులో మనకు కనబడుతున్నాయి. ఒకే వచనం కదా, ఒకే మాట కదా అని మనం అనుకున్నాం. కానీ ఒక్క మాటలో మనం విడదీసినప్పుడు ఆ ఒక మాటను ఎన్ని విషయాలు అందులో ఉన్నాయి చూడండి. మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఇవన్నీ కూడా. ఏమండి, ఇక ఫిలిస్తీన్లు ఇందులో సరే, అనాతు అంటే ఆయన తండ్రి గారి పేరు అని మనం అనుకున్నాం. అక్కడ చెప్పబడింది కనుక అతను ఎవరో కాదు, షమ్గరు అని కూడా మనకు అర్థమైపోయింది. అయితే ఈ అనాథ కుమారుడైన ఈ షమ్గరు యెహూదు తర్వాత కాదు, యెహూదు కాలములోనే అతను ఉన్నట్లుగా మనం అనుకోవడానికి బలమైనటువంటి మాట ఏంటంటే, మనకు 4వ అధ్యాయం ప్రారంభం చూడండి. 4వ అధ్యాయం ప్రారంభం, యెహూదు మరణమైన తరువాత ఇశ్రాయేలీలు ఇంకనూ యెహోవా దృష్టికి దోషులైరి అన్నాడు. అంటే యెహూదు మరణమైన తర్వాత 4వ అధ్యాయం ప్రారంభంలో కనబడుతుంది మనకు. యెహూదు మరణమైన తర్వాత అనే విషయం 4వ అధ్యాయం ప్రారంభంలో కనబడుతుంది. అంటే ఇశ్రాయేలీలు ఎప్పుడు దోషులయ్యారన్నమాట? యెహూదు మరణమైన తర్వాత ఇశ్రాయేలీలు ఇంకనూ యెహోవా దృష్టికి దోషులు. అంటే అంతకు మునుపే దోషులుగా ఉన్నారు, అంతకుముందే దోషులుగా ఉన్నారు. ఆ దోషులుగా ఉన్నటువంటి ఆ కాలంలోనే ఇశ్రాయేలీలకు దేవుడు ఫిలిస్తీయులకేమో అప్పగించాడు. అప్పుడు యెహూదుతో పాటుగానో లేకపోతే ఇతనే ప్రత్యేకంగా షమ్గరో వారిని విడిపించాడు. అదే విషయంగా మనకు అక్కడ అర్థమవుతుంది. ఆ తర్వాత యెహూదు కూడా ఏమైపోయాడు? చనిపోయాడు. యెహూదు చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు పరిస్థితి ఏంటంటే ఇంకనూ చెడ్డవారైపోయారు. అది ఏమండి, చెవిగలవాడు వినుడుగాక అని దేవుడు ఎలా అన్నాడో, నేను చెబుతున్నది అర్థం చేసుకున్నవాడు ధన్యుడు. అంత నియమనలేనిక. మరి ఎంతవరకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు.
మరల 4వ అధ్యాయం ప్రారంభంలో యెహూదు మరణమైన తరువాత ఇశ్రాయేలీలు ఇంకనూ యెహోవా దృష్టికి దోషులు. అంటే అప్పటికే వాళ్ళు దోషులుగా ఉన్నారా? యెహూదు కాలంలో యెహూదు బ్రతుకుండగానే దోషులుగా ఉన్నారు. ఆ సమయంలోనే బహుశా ఏమంటే ఫిలిస్తీన్ల చేతికి దేవుడు అప్పగించి ఉండవచ్చు. ఆ సమయంలో యెహూదుతో పాటు షమ్గరు కూడా వారితో ఫైట్ చేసి వారిని షమ్గరు వారి చేతిలో నుంచి అతను విడిపించాడు. ఈలోపు మరలా ఏం జరిగిందనంటే యెహూదు చనిపోతాడు. యెహూదు చనిపోవటం ఇంకా వాళ్ళు ఏమైపోయారు? ఇంకా దోషులైపోయారు. అయితే ఈ ఫిలిస్తీన్లు అనేవారు చాలా బలవంతులు. ఫిలిస్తీన్ల గురించి మనం మాట్లాడుకునేంత సమయం మనకు లేదులే, కానీ కొన్ని మాటలు ఫిలిస్తీన్ల గురించి చెప్పాలి. ఫిలిస్తీన్లు ఎప్పటి నుంచి ఉన్నవారు అంటే సుమారుగా అబ్రహాము గారి కాలం నుంచి ఫిలిస్తీన్లు అనేవాళ్ళు ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. అంటే ప్రాచీన జాతి వీళ్ళు. ఎవరు? ఫిలిస్తీన్లు. ఫిలిస్తీన్లు అనగానే మీ అందరికి గుర్తొచ్చి ఒక విలన్ ఉంటాడు, గొలియాత్ అండి. ఓకేనా? అంటే ఎప్పటి నుంచి ఉన్నాడు అన్నమాట. వీళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు? ఫిలిస్తీన్లు అబ్రహాము గారి కాలం నుంచే ఉన్నారు. చాలా పూర్వీకులు, చాలా ప్రాచీన జాతి అని చెప్పాను. అయితే మొట్టమొదటి వీళ్ళ ప్రస్తావన మనం ఎక్కడ చూస్తామంటే ఎక్కువగా స్టార్టింగ్ దేవుడు వీళ్ళను కనానుకు నడిపి ఐగుప్తు నుంచి విడుదల చేస్తారు కదా. ఇశ్రాయేలును ఐగుప్తు దేశం నుంచి విడుదల చేసిన తర్వాత, విడిపించిన తర్వాత వీరిని కనానుకు తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు వాస్తవానికి ఈ ఐగుప్తు నుంచి మీరు చూస్తుంటే ఐగుప్తు, మీరు ఆ మ్యాప్ మీరు ఒకసారి తర్వాత చూడండి. ఇటువైపు ఐగుప్తు ఉంటుంది కింది భాగంలో. ఓకే, ఆ పై భాగంలో ఉన్నదే కనాను. ఆ పై భాగంలో మనకు సిరియా కనబడుతుంది ఇప్పటికీ కూడా. ఈజిప్టు, ఆ తర్వాత మధ్యలో ఇజ్రాయిల్, ఆ ఇజ్రాయిల్ పైన ఉన్నదే సిరియా. ఇప్పుడు ఐగుప్తులో కింది భాగంలో, దక్షిణ భాగంలో ఇశ్రాయేలీలు బానిసలుగా ఉన్న సమయంలో వారిని కనానుకు తీసుకెళ్ళిపోవటం చాలా ఈజీ, చాలా దగ్గర. అయితే వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటకుండగానే వాళ్ళు పైనుంచి ఎక్కడి నుంచి ఈ ఫిలిస్తీన్ల దేశం గుండా కనానులో అడుగుపెట్టవచ్చు. చాలా షార్ట్ కట్ రూట్ అనమాట అది వాళ్ళకు. కానీ దేవుడు ఏం చేశాడు అని అంటే, అమ్మో ఫిలిస్తీన్ల మార్గం గుండా వీళ్ళని తీసుకెళ్ళకూడదు అనుకుంటాడు. ఎందుకు ఫిలిస్తీన్ల మార్గం గుండా తీసుకెళ్ళకూడదు అనుకున్నాడు ఆయన? ఆ మాట మీరు చూడాలి ఇప్పుడు. నిర్గమకాండం 13వ అధ్యాయం 17వ వచనంలో, మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు అంటే ఇశ్రాయేలీలను అర్థం అండి. ఈ ప్రజలు అంటే ఇశ్రాయేలీలు. ఈ ప్రజలు యుద్ధము చూచునప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తునకు తిరుగుదురేమో. అమ్మో ఇంకేమైనా ఉందా? ఇప్పుడు వీళ్ళని ఫిలిస్తీన్ల దేశం గుండా నేను తీసుకెళ్ళిపోవచ్చు వీళ్ళను కనానుకు ఐగుప్తు నుంచి. కానీ ఫిలిస్తీన్లతో జరుగుతున్నటువంటి పోరాటం, జరుగుతున్న యుద్ధాన్ని వీళ్ళు చూశారే అనుకో, వీళ్ళు వెంటనే మాకు కనాను వద్దు, పాలు తెల్లు ప్రవహించు దేశము ఏది వద్దు బాబు, బ్రతుకుంటే బలుసాకైనా తిని బతుకుతాము. ఆ ఐగుప్తులోనే ఆ వెట్టి పనులు చేసుకుంటూ, ఇటుక పని చేసుకుంటూ, మట్టి పని చేసుకుంటూ, వాళ్ళు మాకు తిండి పెట్టినా పెట్టకపోయినా అక్కడే ఉంటాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో మేము కనానుకు వెళ్ళమని చెప్పి వెనక్కి తిరిగిపోతారేమో. అమ్మ వాళ్ళ వీళ్ళు వెనకకు తిరిగిపోతే నేను అబ్రహాముకి ఇచ్చిన మాట ఏమైపోవాలి? అబ్రహాముకి ఎప్పుడో మాట ఇచ్చేసాను కదా, నేను ఇస్సాకు యాకోబుకి ఎప్పుడో మాట ఇచ్చేసాను కదా. నా సంకల్పం ఏమైపోవాలి? నా ప్రణాళిక ఏమైపోవాలి? కనుక నేను నా భక్తులైన అబ్రహాముకు యాకోబుకు ఇచ్చిన మాట నెరవేరాలి అంటే ఖచ్చితంగా వీళ్ళు కనానుకు వెళ్ళాలి. ఖచ్చితంగా వీళ్ళు కనానుకు పాలు తేలు ప్రవహించే దేశాన్ని తీసుకెళ్ళాలి అంటే వీళ్ళు ఈ దేశం గుండా వెళ్ళకూడదు. లేట్ అయినా చుట్టూ ఎర్ర సముద్రంలో నుంచి చుట్టూ దారియగు ఆ ఎర్ర సముద్రం కూడా తీసుకెళ్తాను తప్ప ఇక్కడి నుంచి నేను తీసుకెళ్ళను అని దేవుడు ఫిక్స్ అయిపోయాడు. అది ఇక్కడ మనం చూస్తున్నాం ఇప్పుడు. అప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తునకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీన్ల దేశము సమీపము అయినను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. అంటే దేవుడే కోరుండి ఇశ్రాయేలీలను ఫిలిస్తీన్ల దేశము గుండా తీసుకెళ్ళక మరి ఎలా తీసుకెళ్ళాడు వారిని? అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్ర మార్గము గుండా వారిని నడిపించాడు. అది విషయం. అర్థమవుతుందా? అంటే ఆ మ్యాప్ చూసినప్పుడు ఎవరైనా కానీ మిమ్మల్ని ప్రశ్నించవచ్చు, ఏమండి ఐగుప్తు నుంచి కనానుకు తీసుకెళ్ళడానికి ఇట్లా ఫిలిస్తీన్ల దేశం గుండా వెళ్తే షార్ట్ కట్ కదండి, కొద్ది రోజుల్లోనే అక్కడికి చేరుకుంటారు కదా, మీ దేవుడు వీళ్ళని ఎలా తీసుకెళ్లకుండా ఇట్లెందుకు తీసుకెళ్ళాడు అని ఒకవేళ మీరు అడిగితే దానికి కూడా సమాధానం చక్కగా బైబిల్లో దేవుడు రాయించాడు.
అంటే ఫిలిస్తీన్ల గురించి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇది చెప్తున్నా నేను. ఫిలిస్తీన్లు అనగానే చాలా బలవంతులు, యుద్ధశాలురు, నైపుణ్యం కలిగిన వారు. ఇంకా వీళ్ళ కోసం ఏం చెప్పబడిందనంటే బైబిల్లో, వీళ్ళు ఇనుప పని ఉంటే చూసారా, కమ్మరి పని, ఇనుప పని, ఆ ఇనుప పని చేయుటలో వీళ్ళు సిద్ధహస్తులు, చాలా ఫేమస్. కొన్ని ఉంటాయి అవి. ఇప్పుడు ఏమంటే మన ప్రాంతాలు సింగరేణి అంట, ఏమంటే ఇక్కడ మైన్స్కు చాలా ఫేమస్, అదే కదండి. ఆంధ్రాకి వెళ్తే అక్కడ ఏముండదు, కానీ ఈ ప్రాంతాలు ఎస్పెషల్లీ ఏమండి మనకు ఇటు కరీంనగర్ కావచ్చు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కానివ్వండి, వరంగల్ జిల్లా కానివ్వండి, మనకు ఉమ్మడి ఖమ్మం జిల్లా కానివ్వండి, ఇవన్నీ కూడా మైన్స్ ఉన్నటువంటి ప్రాంతాలు. సింగరేణి అంట, మైన్స్ ఫేమస్. అలానే ఒకప్పుడు ఈ ఫిలిస్తీ ప్రాంతం అనగానే ఇనుప పని, అంటే ఇనుముతో ఏ పనిముట్టు చేయాలి అన్నా ఇగో ఫిలిస్తీన్లు బాగా చేస్తారా, అక్కడికే వెళ్ళాలి, వాళ్ళిద్దరు చేయగలరు అని ఆ ఫిలిస్తీ దేశం చాలా ప్రసిద్ధి చెందింది. ఇది నేనన్న మాట కాదు, బైబిల్లో ఒక మాట మీరు చూడాలి. సమూయేలు మొదటి గ్రంథం, సౌలు కాలంలో సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయంలో, సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 19, 20, 21 వచనాలు మనం చూస్తుంటే, హెబ్రీయులు కత్తులను ఈటెలను చేయించుకుందురేమో అని ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీల దేశమంతటా కమ్మరవాండ్రు లేకుండగా చేశారు. అంటే ఇశ్రాయేలీల దేశంలో ఈ ఫిలిస్తీన్లు కమ్మరి వాళ్ళు ఎవరూ లేకుండగా చేసేసారు. అంటే ఒకవేళ కమ్మరి వాళ్ళు ఉంటే వీళ్ళు కత్తులు ఈటలు మళ్ళీ వీళ్ళు చేసుకుంటారేమోనని ముందు ఈ ఫిలిస్తీన్లు ఆ దేశంలో వాళ్ళని లేకుండగా చేసేసారు. నెక్స్ట్ చూద్దాం. కాబట్టి ఇశ్రాయేలీలందరూ కూడా తమ నక్కులను, పారలను, గొడ్డండ్రను, పోట కత్తులను పదును చేయించుకొనుటకై ఫిలిస్తీన్ల దగ్గరకు పోవలసి వచ్చెను. అయితే నక్కులకును, పారలకును, 3 ముండ్లు గల కొంకులకును, గొడ్డండ్రకును, మునుకోల కర్రలు, ఆ పదం చూడండి అక్కడ, మునుకోల కర్రలు. ఎక్కడో విన్నారు కదా, ఇప్పుడే శంకర్ దగ్గర విన్నాం మనం, న్యాయాధిపతి. ఆ మునుకోల కర్రలను, వాటిని సరిచేయుటకును ఆకురాళ్ళు మాత్రము వారి యొద్ద ఉండెను. కాబట్టి యుద్ధ దినమందు సౌలు నొద్దను యోనాతాను నొద్దను ఉన్న జనులలో ఒకని చేతిలోనైనను కత్తియే కానీ ఈటయే కానీ లేకపోయిను. సౌలుకును అతని కుమారుడైన యోనాతానుకును మాత్రమే ఉన్నాయట. ఫిలిస్తీన్ల దండు కావలి వారు కొందరు మిక్మషు కనుమకు వచ్చిరి. ఇక్కడ విషయం ఏంటంటేనండి, ఇక్కడ మనకు అవసరమైన పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఈ దేశంలో కమ్మరి వారును లేకుండా చేసిన తర్వాత ఇక ఏ విధమైనటువంటి పనికైనా కానీ ఇశ్రాయేల్ దేశమే కాదు, ఇరుగు పొరుగున ఉన్న వాళ్ళని ఎక్కడికి రావాల్సిన పరిస్థితి ఏర్పడిపోయిందంటే ఈ ఫిలిస్తీన్ల యొద్దకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఫిలిస్తీన్లు అనగానే కమ్మరి పని చేయుటలో, ఇనుము పని చేయుటలో వాళ్ళు చాలా చాలా నైపుణ్యం కలిగిన వారు, చాలా బలవంతులు వాళ్ళు, రైట్. ఇది ఇంకా కొంచెం మనం ఆలోచిస్తే ఈ ఫిలిస్తీన్లు అనగానే మరలా మనకు గుర్తొచ్చేవాడు, చెప్పాను కదా ఇందాకలా, గొలియాతు. ఆ గొలియాతును అండ చూసుకొని, ఆ గొలియాతు ధైర్యం చూసుకొని ఫిలిస్తీన్లు అందరూ కూడా విర్రవీగిపోతున్నారు కదా, సవాలు చేస్తున్నారు కదా ఇశ్రాయేల్ సైన్యానికి. అలా సవాలు చేసేటువంటి సమయంలో ఏ ఒక్కరూ ముందుకు రాలేకపోయారు కదా, ఒక దావీదు తప్ప. ఇక్కడ విషయం ఏంటంటే, ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, న్యాయాధిపతి అయినటువంటి షమ్గరు ఫిలిస్తీన్ల చేతిలో నుంచి విడిపించాడు. ఫిలిస్తీన్లలో 600 మందిని హతం చేశాడు. ఫిలిస్తీన్లలో 600 మందిని హతము చేయుటకు అతను వాడిన ఆయుధం ఏంటి? మునుకోల కర్ర. మునుకోల కర్ర అనేది సహజంగా ఎక్కడ ఉపయోగిస్తారు, ఏ ప్లేస్లో, దేనిలో ఎక్కువగా వాడుతుంటారు అని అంటే సహజంగా మన ప్రాంతంలో కూడా ఉపయోగిస్తారు. మరి ఇప్పుడు ఈ రోజుల్లోనండి అంతా కూడా యంత్రాలతో పని తప్ప మనుషులతో ఎక్కువ ఏ పని జరగటం లేదు. మీకు తెలుసు కదండి, మ్యాన్ పవర్ లేదు, అంతా కూడా మెకానిజం అయిపోయింది. అంతా కూడా వర్క్ అంతా కూడా మెకానిజం అయిపోయింది, మీకు తెలుసు. ఆఖరికి రైతులు పొలములో విత్తనాలు నేలను దున్నాలన్నా కానీ, అతనికి వాటిని కొయ్యాలన్నా, కుప్పేయాలన్నా, గింజలు తేవాలన్నా అన్నీ కూడా మిషన్స్, యంత్రాలతోనే పని జరుగుతుంది. చాలా తక్కువ మంది అండి. ఒక రైతు నాగలి దున్నాలి అని అంటే అరక కట్టి
అతను పొలంలో అతను దున్నుతున్నప్పుడు అతని చేతిలో ఉండేటువంటి ఆయుధం ఏంటో తెలుసా? ఇదే మునుకోల కర్ర. మీరు చూస్తే, నేను చూశాను, ఆ పొడవాటి ఆ కర్రకు చివరిలో ఒక చిన్ని ముళ్ళు ఉంటుంది. దాన్నే ముళ్ళు కర్ర అని మనం అంటాం. ఇక్కడ మునుగోల కర్ర అన్నాడు. ఇక్కడ అది అర్థమైందా? ముళ్ళు కర్ర అంటున్నాం మనం, ఇక్కడ మునుకోల కర్ర అన్నాడు. దానిని అంటే రైతులు ఉపయోగించడం అనేది ఈ రోజుల్లో మనం చూసాం. అప్పుడు కూడా దాన్ని అందుకే ఉపయోగించేవాళ్ళు. రెండు, దాన్ని ఆ కర్రకు పైన పదునుగా ఉంటుంది. దాన్ని ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు యుద్ధంలో ఆయుధంగా కూడా ఉపయోగించేవాళ్ళు. కానీ అది చాలా చిన్నది, అంటే చాలా చాలా చిన్నది కదండి. ఇప్పుడు కత్తితో పోల్చుకుంటే ఇది చాలా చిన్నది కదండి మునుకోల కర్ర. దీనితో ఎంతమందిని అర్థం చేశాడట? 600 మంది. ఒక్కసారి ఆ సీన్ అంతా ఒక్కసారి మన కళ్ళ ముందు మనం ఏమంటే ఊహించుకుందాం. ఒకసారి దాన్ని మొత్తం ఒకసారి ఇమాజిన్ చేసుకుందాం మనం ఒకసారి. ఏమంటే ఇక్కడ షమ్గర్ నిలబడ్డాడు. షమ్గర్ చేతిలో ఏముంది? ఇక్కడ మునుకోల కర్ర పట్టుకొని ఉన్నాడు. మొత్తం ఎంతమంది ఉన్నారు చుట్టూ ఫిలిస్తీన్లు? 600 మంది ఉన్నారు. 600 మంది రౌండప్ చేసినప్పుడు ఒంటరిగా ఉన్నటువంటి షమ్గరు, ఆ ఒంటరిగా ఉన్న షమ్గరు చేతిలో ఒకే ఒక కర్ర. ఈ ఒక్క కర్రతో 600 మంది ఫిలిస్తీయుల సైన్యాన్ని ఎలాంటి చంపగలది సాధ్యం అంటారో మీరు చెప్పండి. జనరల్గా మనం ప్రాక్టికల్గా మనం ఊహించుకుంటే ఇది సాధ్యమయ్యే పనేనా? సాధ్యమే. ఎప్పుడు మనిషి బలం, మనిషి శక్తి, మనిషి విశ్వాసంతో జరిగేది కాదు అది. దేవుని బలం, దేవుని శక్తి, దేవుని తోడుగా ఉంటాయి. నీ చేతిలో ఏ ఆయుధం ఉందన్నది కాదు, నీలో ఉన్న ఎంత విశ్వాసం, దేవుడిపై నీకున్న విశ్వాసం ఏంటనేది చాలా ప్రాముఖ్యం. ఇది మీకు అర్థం కావటానికి మన సంసోను గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా చెప్పుకుంటాం. సంసోను కేవలం అండి గాడిద దవడ, ఈ పచ్చి ఎముక అంతేనండి. ఎముక చుట్టూ ఎంతమంది ఉన్నారట? 1000 మంది అక్కడ. ఏమన్నా సంసోనుకు 1000 మంది చేరిపోయారు చుట్టూ. చూశాడు, ఏ ఆయుధము లేదు. ఎందుకో చేతిని ఇలా కొట్టాడేమో తెలియదు, లేకపోతే అలా చూడగా కనిపించిందేమో తెలియదు. అక్కడ చూడగానే ఒక దవడ ఎముక కనిపించింది. అది గాడిద దవడ ఎముక. ఆ గాడిద దవడ ఎముక పట్టుకున్నవాడుగా సంసోను 1000 మంది ఫిలిస్తీన్లను ఆ రోజు ఎలాంటి చంపగలిగాడు? మగధీర అంటేనండి కత్తి పట్టుకున్నాడు కనుక ఒక్కొక్కరిని కాదు, షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి. అది సినిమా, అది నిజమా? అది నిజంగా ఒక్కడొస్తేనే ఎక్కడో ఉంటాడు హీరో. ఆ విలన్లు ఒక్కడొచ్చి పడితే హీరో కింద అప్పడంలాగా అయిపోతాడు. అది హీరో. కానీ సినిమా కనుక, డైలాగ్ కనుక 100 మంది అంటే 1000 మందినే అనొచ్చు. కానీ ఇది రియల్. ఇది అర్థమైంది. సంసోన్ ఏమైనా ఇది సినిమా అనుకుంటున్నారు? అది రియల్, అది యథార్థంగా జరిగింది. అది ఏంటి? ఒక గాడిద దవడ ఎముకతో 1000 మందినా? ఇప్పుడు చెప్పండి, ఎవరండి మగధీరుడు? ఎవరంటే నిజంగా బాహుబలి అంటే ఎవరు చెప్పండి? ఇప్పుడు సంసోను కదండి. ఇప్పుడు ఆయన కంటే ముందు ఇక్కడ కనబడుతున్నాడు ఒక మగధీరుడు. ఎవరు మనకి ఇక్కడ? షమ్గర్. ఏముంది చేతిలో? కేవలం ఒక మునుగోల కర్ర. ఈ కర్రతో ఎలాంటి సాధ్యమైంది? అవుతుందండి, దేవుడు చేస్తాడండి, దేవుడు చేస్తాడు. ఇంకొక విషయం ఏంటంటే, దావీదు గారి గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడ ఫిలిస్తీన్ల సైన్యం ఉంది, ఇక్కడ ఒకవైపు ఇశ్రాయేల్ సైన్యం ఉంది. వీళ్ళు టెంట్లు వేసుకున్నారు, వాళ్ళు టెంట్లు వేసుకున్నారు. కానీ వాళ్ళంతా కూడా హ్యాపీగా ఉన్నారు ఫిలిస్తీన్లు. కానీ వీళ్ళు మాత్రం భయంతో ఉన్నారు ఇశ్రాయేలీలు. కారణం ఏంటంటే, ఆ ఫిలిస్తీన్ల తరపున ఉన్నవాడు ఒకే ఒక్కడు, వాడు గొలియాతు. ఆయన చూసుకొని విర్రవీగిపోతున్నారు కదా గర్వంతో. అసలు మేము ఎవరూ కూడా యుద్ధానికి వెళ్ళాల్సిన పని లేదని, మా తరపున ఒకే ఒక్కడు వెళ్తాడు. ఎవరు? గొలియాతు. ఏంటంటే వాడు హైట్ చెప్తున్నప్పుడు 6 మూరల జానడు ఉన్నాడట. ఎలా చూడాలండి వాడిని? 6 మూరల జానడు అంటే చెప్పండి. 6 మూరల జానడు అంటే ఎంత హైట్ అండి వాడు? ఆ హైట్కు తగ్గట్టుగా ఎంత పర్సనాలిటీ అండి. నిజంగానే వాడు రూపం చూడగానే గజగజ వణికిపోతుంటారు ఇశ్రాయేలీలు. అందుకే ఎవ్వడు కూడా బయటికి రావట్లే. రాజు కూడా లేడు అక్కడ, సౌలు గారు కూడా లేడు. సౌలు గారు అంతపురంలో ఉన్నాడు. ఆయన అక్కడుండి ఆయన ఆఫర్లు ఇస్తున్నాడు. ఎవడైతే చంపుతాడో, ఎవడైతే ఓడిస్తాడో నా కూతుర్ని ఇస్తాను, భూమిని ఇస్తాను, ఏమండి బహుమానాలు ఇస్తాను అంటున్నాడు తప్ప నేను మాత్రం రాను. ఎవరు? సౌలు. ఎవ్వరు? ఎందుకో ఈయన వెళ్ళాడు దావీదు. అప్పటికి దావీదు ఏం చేస్తున్నాడు తెలుసు కదా? దావీదు గారు అప్పటికి ఆయన ఏం చేస్తున్నాడు? గొర్రెలు కాసుకుంటున్నాడు అండి. గొర్రెల కాపరి, కామన్ మ్యాన్. ఈ గొర్రెల కాపరి
వాళ్ళ తండ్రి గారు పిలిచారు, ఒరేయ్ మేనలు చాలా రోజులు ఉంది కదరా సైన్యంలో వెళ్ళిపోయి వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో ఒకసారి చూసి వాళ్ళని పలకరించి వాళ్ళకి ఈ భోజనం తీసుకెళ్ళి వాళ్ళ సహస్రాధిపతి ఉంటారు కదా ఆయన కూడా అయితేనే ఈ భోజనం అంతా కూడా వాళ్ళకు పెట్టించి ఆ సమాచారం తీసుకొని రానగానే గొర్రెల మరొకరికి అప్పగించేశాడు. ఈయన క్యారేజ్ పట్టుకున్నాడు, తండ్రి మాట ప్రకారంగా వచ్చేసాడు. అన్నలతో ఏమన్నా అవి తీసుకొచ్చాడు, ఇచ్చేశాడు. ఈలోపు వాడు ఆ కేకలు వాడు అరుపులు వింటున్నాడు. అసలు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుతుంటే ఏంటి, సైన్యంలో ఎవరికి కూడా చావలేదు, ఎవరికి పౌరుషం లేదేంటి, ఎవరు ఏం మాట్లాడట్లేదేంటి అని వాళ్ళందరి దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడుతున్నాడు. ఇదిగో ఆడున్నాడే వాడు అలా మాట్లాడుతున్నాడు పిచ్చి పిచ్చిగా, దేవుని సైన్యాన్ని అంటున్నాడు, దేవుని సైన్యాన్ని అంటున్నాడు, దేవుని అంటున్నట్లే, చాలా తట్టుకోలేకపోతున్నా నేను అని చంపేస్తా, నేను ఏమిస్తారు చెప్పండి నన్ను చంపుతా అంటున్నాడు. ఎవరు? దావీదు. వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి, వాళ్ళు అసలే సైన్యం అంటే సైనికులు అంటే ఎలా ఉంటుంది చెప్పండి, మిలిటరీలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు. ఈయన గొర్రెలు కాసుకునేవాడు, చిన్నవాడుగా ఉన్నాడండి, అప్పటికి టీనేజ్లో ఉన్నాడు దావీదు. ఒరేయ్ పోరా పో, ఎక్కడికి వెళ్ళిపో అంటున్నారు అన్నలు. లేదు నేను కొట్టాల వాడిని, చంపుతాను వాడిని అనుకున్నాడు. మొత్తానికి ఎత్తండి అవకాశం ఇచ్చాడా అంటే దేవుడు ఇచ్చాడండి. వెళ్ళాడు ఒకరోజు రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. ఇగో అయ్యా వీడు చంపుతా అంటున్నాడు, వీడు ఎవడో మరి కొంచెం చూడండి మీరు అనగానే పిలిచాడు. ఎవర్రా అని దావీదు వచ్చేసాడు. ఏంటో నువ్వు చంపుతావా అని? చంపుతాను. నువ్వు చంపుతావా? నేనే చంపుతాను. నీకేమైనా తెలుసా యుద్ధం ఎలా చేయాలో ఏంటో, ఏమైనా ట్రైనింగ్ ఏమైనా ఉందా? నాకు ఏమీ లేదు, కాకపోతే నా అనుభవం ఉంది. ఏంటంటే ఒకసారి ఒక గొర్రె పిల్లను ఎలుగుబంటి పట్టేసింది, అలానే ఒకరోజు సింహం వచ్చి ఎలుగుబంటిని పట్టేస్తే, ఆ సింహం వచ్చి పట్టేస్తే సింహంతో పోరాడని ఎలుగుబంటితో పోరాడాను, సింహం నోట నుంచి ఎలుగుబంటి నోట నుంచి గొర్రె పిల్లను కాపాడుకున్నాను అనగానే అమ్మ బాబు సింహబలుడు అన్నమాట. ఎవరు? దావీదు అనుకున్నాడు. అలా అయితే నువ్వు ఇప్పుడు మరి వెళ్ళేది యుద్ధంలోకి కదా, కనుక నువ్వు ఏం చేయాలి అని అంటే ఈ కర్ర పక్కన పెట్టేశారా బాబు, మరీ బాగోదు, చూడటానికి అసలు బాగోలేదు నాకు, నువ్వు ఈ కర్ర పక్కన పెట్టేసి డ్రెస్ అంతా మార్చేసుకో, వెంటనే తల మీద నీకు ఒక చక్కటి శిరస్త్రాణం ఇస్తారు, నీకు మొత్తం కూడా ఏమంటారు ఆ కవచాలన్నీ కూడా నీకు కప్పేస్తారు, ఆ డాల్ ఒకటి ఇస్తారు, నీ ముందు కొంత నలుగురు ఉంటారు ప్రొటెక్షన్గా బాడీ గార్డ్ లాగా, నీ వెనక నలుగురు ఉంటారు, నువ్వు ఇలా వెళ్ళాలి ఇస్తానికంటే అవన్నీ వేసుకుని చూశాడు. చూసిన తర్వాత ఇవన్నీ నాకు సరిపోయి సెట్ అయ్యేటట్టుగా లేవండి, మీరు ఏమనుకోవద్దు ప్లీజ్, ఇవన్నీ తీసేయండి, నేను ఎలా ఉన్నానో అలానే వెళ్ళిపోతాను. సరే ఏదో పూనీలు మరి వీటిలో నా కాన్ఫిడెన్స్ ఏంటో, ఏం విశ్వాసమో ఏంటో, ఓకే అని రాజుగారు కూడా ఓకే చెప్పేశారు. వెంటనే యోర్దాను నదికి వెళ్ళాడు. 5 రాళ్ళు ఏరుకున్నాడట, చక్కగా సంచిలో వేసుకున్నాడు, వడిసెలు పట్టుకున్నాడు, యుద్ధంలోకి వెళ్తున్నాడు. వీళ్ళంతా చూస్తున్నారు, సైన్యం అంతా కూడా ఏం జరుగుతుందోనని. అటువైపు నుంచి వాడు కనపడుతున్నాడు, ఆకాశం ఎత్తులో కనపడుతున్నాడు. ఆడు మోకాల వరకు కూడా లేడు ఇక్కడ. ఎవరు? దావీదు. అప్పుడు అటువైపు నుంచి చూస్తున్నటువంటి గొలియాతు మాట్లాడుతున్నాడు. ఒరేయ్ ఏంట్రా, నేనేమన్నా కుక్కను అనుకుంటున్నావా అంటున్నాడు. ఎవరు? ఎప్పుడు కూడా డైలాగులు అలాంటి వాడు కదా, విలన్ డైలాగులు అలానే ఉంటాయి కదండి. ఇంకోటి అయితే చచ్చిపోయే ముందు అలానే మాట్లాడతారు, వాళ్ళ సాగుదని తెలియదు తర్వాత పాపం వాడికి. నేనేమైనా కుక్కను అనుకుంటున్నావా, కుక్క మీదికి వచ్చినట్టుగా కర్ర పట్టుకొని వస్తున్నావు అంటే కర్రను చూస్తే పారిపోతాను అనుకుంటున్నావా, లేదా కర్రతో కొట్టేద్దాం అనుకుంటున్నాను, చంపేద్దాం అనుకుంటున్నావా? ఈయన మాటలు లేవండి. ఎవరివి? వాడు ఆడితే ఎందుకు మాట్లాడు, కాసేపు అయితే ప్రాణాలు పోతాయి వాడివి, ఆడితే నాకు మాటలు ఏంటి అనుకున్నాడు అంతే. ఆడలా మాట్లాడుతున్నాడు, ధీరాలు పలుకుతున్నాడు. దావీదు గారి ఆలోచన అంతా ఒకటే, ఎక్కడ ప్లేస్ ఉంది, ఎక్కడ కొట్టాలి విన్నా చూస్తున్నాడు ఆయన అంతే. ఎందుకంటే మొత్తం కూడా నింపుకొని ఉంటారు కదా ఒళ్ళంతా కూడా, ఎక్కడ కొట్టాలన్నప్పుడు ఒకే ఒక స్పాట్ కనిపించిందండి వాడికి బాడీలో, సరిగ్గా నుదుటి భాగంలో ఖాళీ కనిపించింది. అమ్మాయి దొరికిపోయాడు అనుకున్నారు, నాకు కావాల్సింది కూడా అదే అనుకున్నాడు ఆయన. సరిగ్గా రాయి తీసాడు, వడిసెల్లో పెట్టాడు, తిప్పుతున్నాడు, అలా రాయి విడిచిపెట్టాడు. ఆ వెళ్ళిన ఒకే ఒక్క రాయి సరిగ్గా నుదుటి మీద పడిపోగానే భారీ ఆకారం కాస్త అలా బొక్కబొర్ల పడిపోయింది, వెనకకు పడిపోయిందండి అంతే. అందరూ షాక్ అయిపోయారు. అంతటితో వదిలిపెట్టలేదు దావీదు, పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు వాడి మీదకి. వాడి మీద కూర్చొని వాడి వరలో ఉన్న కత్తి తీసి ముక్కలుగా కోసి ఆకాశ పక్షులకు ఆహారంగా వేసి వాడు తల పట్టుకొని వచ్చాడు యెరూషలేముకు. ఇశ్రాయేలుకు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఏంటండి ఇది సామాన్యుడు వల్ల జరిగే పని? ఏటిక రాయి చిన్ని ఒడిసెలతో ఇశ్రాయేలీలకు గొప్ప విజయాన్ని చేకూర్చాడు అని అంటే ఇక్కడ జరిగింది అదే. ఇక్కడ ఒక చిన్ని కర్రతో 600 మంది ఫిలిస్తీన్లను చంపేశాడు షమ్గరు అని అంటే అది నమ్మినప్పుడు ఎందుకు నమ్మలేము? అక్కడ చేసింది దేవుడే యుద్ధం, ఇక్కడ చేసింది కూడా దేవుడే. నీ చేతిలో ఏ ఉంది అన్నది కాదు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడా లేడా, అది ఇంపార్టెంట్.
అర్థమవుతుందా? నా చేతిలో పదవి ఉందా, నా చేతిలో అధికారం ఉందా, నా చేతిలో డబ్బు ఉందా? డబ్బులున్న కొన్ని పనులు అవ్వవండి. అధికారం ఉన్న పనులు అవ్వవు. అధికారం చేతిలో ఉన్న కాని పనులు, డబ్బు చేతిలో ఉన్న కాని పనులు, ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న కాని పనులు దేవుడు తోడుగా ఉంటే సులువుగా జరిగిపోతాయండి. అది ఈ శంకర్ జీవితం మనకు నేర్పుతున్న పాఠం. అందుకే ఎప్పటికీ దేవుడు నాకు తోడుగా ఉండాలే తప్ప ఎవరు ఏది నాకు తోడుగా అండగా నీడగా ఉన్నా నేను ఏమి గెలవలేను, ఏది సాధించలేను అనే ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సంగతిని శంకరు జీవితం మనకు నేర్పించటం లేదంటారా చెప్పండి? ఒక చిన్ని ఒడిసెల, ఒక చిన్ని రాయితో అక్కడ ఇశ్రాయేలీలకు ఫిలిస్తీన్లపై విజయాన్ని చేకూర్చిన దావీదేంటి, ఒక చిన్ని దవడ ఎముకతో అక్కడ పట్టుకొని ఆ రోజు ఫిలిస్తీన్లను 1000 మందిని చంపిన సంసోను విషయంలో, కానీ ఇక్కడ ఒక మునికోల కర్రతో 600 మంది ఫిలిస్తీన్లను చంపి హతము చేసినటువంటి శంకర్ జీవితంలో వీళ్ళందరి జీవితాలను మనం చూస్తున్నప్పుడు వీరందరి విజయాల వెనుకున్నది దేవుడు తప్ప వారు వాడిన వాయిదాలు కాదు. నీ చేతిలో చిన్నదే ఉండొచ్చు, కానీ దేవుడు నీకు తోడుగా గొప్ప విజయం. అదేనండి, ఈ సందర్భం చదివిన తర్వాత ఏంటి అసలు అది ఎలా సాధ్యం అవుతుంది? ఒకటే, దేవుడు ఎప్పుడు నీకు ఏముందో దేవుడు చూడడు. నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో దేవుడు అస్సలు పట్టించుకోడు. నీ బ్యాక్గ్రౌండ్ ఎవడికి కావాలి? నా బ్యాక్గ్రౌండ్ దేవుడు. ఆ ధైర్యమే వేరుగా ఉంటుందండి. ఎప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి, నాకు తోడుగా దేవుడు ఉన్నాడు, నా వెనక దేవుడు ఉన్నాడు, నా వెనక ఎమ్మెల్యే ఉన్నాడు, నా వెనకాల మినిస్టర్ ఉన్నాడు అంటే ఆడ 5 ఏళ్ళ తర్వాత పోతాడు, లేదా ఈలోపే పోతాడు, చెప్పలేము. అది బ్యాక్గ్రౌండా మనకది? చాలామంది అవి చెప్పుకొని గొప్పగా ఫీల్ అవుతుంటారు. అది కాదు నీ బ్యాక్గ్రౌండ్. నా బ్యాక్గ్రౌండ్ దేవుడు, నా బ్యాక్గ్రౌండ్ దేవుడు. నా ముందు దేవుడు, నా వెనక దేవుడే ఉన్నాడు. నన్నెవడు ఆపగలిగేది, నన్నెవరు పడగొట్టగలిగేది? నేను పూరు గుడిసెలో ఉంటాను, చెట్టు కిందనే ఉంటాను, నాకు ఏది లేకపోయినా పర్వాలేదు, దేవుడు నాకు తోడుగా ఉన్న తర్వాత, దేవుడి పేరే ఉన్నవాడు అంటే, ఉన్నవాడే దేవుడు అంటే, ఉన్నవాడు నాకు తోడుగా ఉన్నాడంటే నేను అన్ని విషయాలలో నేను ఉన్నవాడిని తప్ప లేనివాడను కాను అనేది ఈ శంకర్ నేర్పిస్తున్నాడా? ముమ్మాటికండి నిజంగా మునుకోల కర్రతో, చిన్నదే కావచ్చు అది, కానీ 600 మందిని చంపడానికి ఆ చిన్ని కర్ర ఎలా అయితే ఉపయోగపడిందో, ఈరోజు ఆ మునుకోల కర్ర అనగానే ఈరోజు దానికి సాదృశ్యంగా ఉన్న మాట ఏంటి తెలుసా? మునుకోల కర్రకు సాదృశ్యంగా ఈరోజు మన చేతిలో ఉన్నది ఏంటో తెలుసా? ఈ వాక్యం అండి. ఈ వాక్యం అంటే ఏమనుకుంటున్నారు? ఇది మునుకోల కర్ర, ఇది వాక్యం. అవునండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూస్తుంటే అక్కడ జ్ఞానులు చెప్పు మాటలు ములుకోలల వలెను చక్కగా కూర్చోబడి. అబ్బాబ్బాబ్బా, ఏంటండి జ్ఞానులు చెప్పు మాటలు? అంటే జ్ఞానులు ఎవరు జ్ఞానులు? లోకంలో గొప్ప గొప్ప చదువులు చదువుకున్న వాళ్ళు జ్ఞానులా? మీరు విన్నారు కదా మెసేజ్, మీలో జ్ఞానులు ఎవరు అనే ప్రసంగం విన్నారు కదా. ఎవరు జ్ఞానులు? వాక్యం తెలిసిన వారు, వాక్య ప్రకారంగా నడుచుకునేవారు జ్ఞానులు అవుతారు. ఇక్కడ మహాజ్ఞాని సొలొమోను గారు మాట్లాడుతున్న మాట అండి. ఆయన ఏమంటున్నాడు? జ్ఞానులు చెప్పు మాటలు ములుకోలల వలెను చక్కగా కూర్చోబడి బిగగొట్టబడిన మేకుల వలెను ఉన్నవి. అవి ఒక కాపరి వలన అంగీకరించబడినట్టున్నవి. అవి ములుకోలల వలె చక్కగా కూర్చబడి. ఆ పదం చూడండి, ములుకోల వలె చక్కగా కూర్చబడి జ్ఞానులు చెప్పు మాటలు అన్నాడు. అంటే ఇది ఏంటన్నమాట? ఇది ములుకోలనా? ఇది అవునండి, వాక్యం. ఇది మనం ఈరోజు వాక్యం మాట్లాడుతున్నాము అని అంటే అందరూ పొడవబడుతున్నారా? మరి ములుకోవాలంటే పొడవాలి కదా, పొడవబడుతున్నారు. ఏంటి చంపబడుతున్నారు. పేతురు గారు పెంతెకొస్తు పండుగ దినాన్న యెరూషలేములో ఆయన ప్రసంగం చేశాడట. అదే కదండి మొదటి ప్రసంగం. యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత పేతురు గారు ఆ పెంతెకొస్తు పండుగ రోజున, ఆ రోజట ఎంతమందిని ఆయన ఈ ములుకోల కర్రతో చంపేశాడో తెలుసా అండి? 3000 మంది అండి. అంటే 3000 మంది ఏమైపోయారు? వాళ్ళందరూ వచ్చి అంటున్నారు కదా, అయ్యా మీరు వాక్యం చెప్తుంటే మా హృదయంలో పొడవబడి. ఆ పదం చూడాలి కదా ఇప్పుడు మనం. ఏమండి? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 37వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 37వ వచనం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని. ఏ మాట విని? ఏమంటే ప్రారంభం నుంచి చెప్పినటువంటి పేతురు గారి ప్రసంగం విని
అప్పుడప్పుడు చాలామంది మన ప్రసంగాలు వింటుంటారు, మన మాటలు వింటుంటారు. విన్న తర్వాత చాలామంది ఇచ్చేటువంటి రెస్పాన్స్ ఏంటంటే, అన్న ఈ మాటలు విన్న తర్వాత మనసంతా చాలా బాధ అనిపించింది, తప్పేంటో అర్థమైంది, అయ్యో ఇలా ఉండకూడదని మాకు తెలిసిపోయింది, చాలా తప్పు చేశాము, చాలా పొరపాటు చేశామని మాకు అర్థమైపోయిందన్న, ఇక నుంచి ఆ పొరపాటు చేయం, మార్చేసుకుంటున్నాం అని మాట్లాడుతుంటారు. అదే ఇక్కడ పేతురు గారు మాట్లాడిన ప్రసంగానికి ఏం జరిగిందట, వారి మాటలు విని హృదయంలో నొచ్చుకొని అంటే మనకు అర్థం కాదేమోనని, నొచ్చుకొని అన్నదానికి పుట్నోట్లో కింద మూల భాషలో ఏమన్నట్టు చోట చివరిలో కింద చిన్న అక్షరాలతో ఉంటాయి కదా, పుట్నోట్లో నొచ్చుకొని అన్న మాటకు పొడవబడి అన్నాడు. ఇంతకీ అక్కడ పేతురు గారు హృదయంలో పొడిచాడు. అయితే పేతురు గారు పొడిచారా? పొడవడానికి ఆయన చేతిలో ఏముంది ఆ రోజు? ఏమీ లేదే. మరి ఎట్లా పొడవబడింది అని అంటున్నారు వాళ్ళు. అంటే పేతురు గారు మాట్లాడుతున్న ఒక్కొక్క మాట లేదా ఆ రోజు ఆయన చేసిన ప్రసంగం అనేది వింటున్న వాళ్ళ హృదయాలలో గుణపములా గుచ్చుకొని పోయిందన్నమాట. మునుకోల కర్ర అనగానే ఆ మునుకోల కర్రకు కూడా చివరిలో ఏముంటుందని చెప్పాను, పదునుంటుంది కదా. దానితోనే కదా ఆయన ఎంతమందిని చంపేశాడు? 600 మందిని ఆయన భౌతికంగా చంపేశాడు. ఆ రోజు శత్రువులు వాళ్ళు, ఫిలిస్తీయులు. ఈ రోజుకి వచ్చేటప్పటికి జ్ఞానులు చెప్పు మాటలు అన్నాడు కదా. సొలొమోను గారు ఏమన్నారు ఇప్పుడు చదువుకున్న మాటలో? జ్ఞానులు చెప్పు మాటలు మునుకోలల వలె అన్నాడు. అంటే ఇప్పుడు పేతురు గారి జ్ఞాని ఇప్పుడు పేతురు గారు చెబుతున్న మాటలు ఎలా ఉన్నాయన్నమాట? మునుకోలల వలె ఉన్నాయి. మునుకోలల వలె ఉన్నాయి కనుకనే వాళ్ళ హృదయంలో పొడవబడ్డట్టుగా అనిపించింది. పొడవబడ్డారు కనుక ఏమైపోయారు? చచ్చిపోయారు. చచ్చారు కనుకనే మాకు బాప్తిస్మం ఇవ్వండి అన్నారు. బాప్తిస్మం ఇచ్చి మరలా వాళ్ళను తిరిగి బ్రతికించాడు. చావటమే కదండి బాప్తిజం అంటే. దాని అర్థం ఏంటి? బాప్టిజం అన్న మాటకు అర్థం ఏంటి? సమాధి చేయుట. బాప్టిజం అన్న మాటకు పాతి పెట్టబడుట అని అర్థం. మీరందరూ బాప్తిజం తీసుకున్నారు, మనం అందరం బాప్తిజం పొందుకున్నాము అంటే దాని అర్థం ఏంటి? అంటే బాప్తిజమానికి ముందు మనం చచ్చాము అని మనం ఒప్పుకుంటేనే బాప్తిజం ఇచ్చాం. ఏ విషయంలో చచ్చిపోయాం మనం? ఏ విషయాలు? పాపము విషయములో చనిపోయాం. అవునండి, ఈ ప్రసంగం విన్నంత వరకు నా జీవితం ఏంటో నాకు అర్థం కాలేదు. ఇదిగో ఇదే జీవితం కాదు, మరో జీవితం ఉందని తెలిసిపోయింది. ఆయన ప్రభువుని మాకు అర్థమైపోయింది. చేసిన పాపాలంటికి ప్రాయశ్చిత్తంగా ఆయన సిలువలో చనిపోయాడన్న సంగతి నాకు అర్థమైపోయింది. అంగీకరిస్తున్నానండి. మన పాప జీవితాన్ని ఏం చేయాలండి? నేను ఇప్పుడు నీ పాప జీవితాన్ని చంపేసుకో, ఇక నీ పాప జీవితాన్ని విడిచిపెట్టేసేయి, నీ పాత జీవితాన్ని నువ్వు సమాధి చేసేసాయి ఇప్పుడు అని అన్నందుకు బాప్తిస్మము ద్వారా ఆ పాత జీవితాన్ని సమాధి చేశాం, పాపపు జీవితాన్ని నీటిలో పూర్తి చేశాం, కొత్త జీవితం. అందుకే దీన్ని ఏమన్నా కొత్త జన్మ. బాప్తిస్మం కూడా ఇంకొక పేరేంటి? క్రొత్త జన్మ. అంటే ఎలా జరిగింది ఇది ఎలా జరిగింది కార్యక్రమం? మాటల వల్లనే కదా. ఇది మాటల వల్ల జరిగింది కదా. అంతే కదండి. వారందరూ కూడా విన్న తర్వాతనే కదా వారిలో ఈ మార్పు అనేది ప్రారంభమైంది. ఈ మార్పు అనేది వారు వాక్యం విన్న తర్వాత ప్రారంభమైంది. అందుకే ప్రకటించని వారు పంపబడని ఎడల వారు ఎట్లు విందురు, వినని ఎడల వారిలో ఎలాంటి విశ్వాసం ఎలా కలుగుతుంది? వినుట వలనే కదా విశ్వాసం, వినుట వలన కదా విశ్వాసం. ఆ వినుట ఎవరిని గురించిందై ఉండాలి? క్రీస్తుని గురించిందై ఉండాలి. అంటే ఆ వినడం ఏదైతే ఉందో, వినాలి అంటే చెప్పాలి, చెప్పాలి అని అంటే ఇది ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం అది. అలా పేతురు గారు చెప్పారు. పేతురు గారు చెప్పిన మాటలకు వాళ్ళ జీవితం అంతా కళ్ళ ముందు కనిపించింది. అయ్యా నిజమే, పొరపాటు అయిపోయింది, అపవిత్రులంగానే ఉన్నాం, మమ్మల్ని ఏం చేయమంటారు? సమాధి చేయండి, కొత్త జీవితాన్ని పొందుకోండి. మునుకోల కర్ర అంటే ఏంటన్నమాట? అది ఆ రోజు షమ్మగారు గారి చేతిలో మునుకోల కర్రగా కనిపించింది, కానీ అది రాబోతున్న దేవుని వాక్యం అనేటువంటి మునుకోల కర్రకది సాదృశ్యంగా ఉందా? అవును. ఇంకొక మాట కూడా చూద్దాం. ఇదే క్రొత్త నిబంధనలో అపోస్తుల కార్యములు 25వ అధ్యాయంలో, అపోస్తుల కార్యములు 25వ అధ్యాయంలో పౌలు గారిని అరెస్ట్ చేస్తారు కదా. యెరూషలేముకు వెళ్ళిన తర్వాత పౌలు గారిని బంధిస్తారు. అక్కడ బంధించినటువంటి పౌలు గారిని ఎక్కడ పంపిస్తారు? కైసరియకు పంపిస్తారు. అక్కడ సుమారుగా 2 ఏళ్ల పాటు కైసరియలో పౌలు గారు కస్టడీలో ఉంటాడు. కైసరియలో ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ఎవరి యొద్దకు? ఫేస్తు యొద్దకు కదా. ఫేస్తును చూడటానికి ఎవరు వస్తారు అక్కడికి? అగ్రిప్పరాజు వస్తాడు.
ఆ అగ్రిప్పరాజు ఎదుటకు ఈ ఫేస్తు పౌలు గారిని ప్రవేశపెట్టినప్పుడు అప్పుడు పౌలు గారు తన వాదన వినిపించుకుంటూ ఉంటాడు. అసలు నేను ఎందుకు నేను క్రైస్తవునయ్యాను, అసలు నేను ఏం చేశాను, నన్ను ఎందుకు వీళ్ళు నేరస్తులు అంటున్నారు, నాలో ఏమైనా తప్పు ఉంది మీరే చెప్పండి అగ్రిప్పరాజా అని తన వాదన తను చేసింది అగ్రిప్పరాజు ముందు మాట్లాడుకుంటున్నటువంటి సందర్భం అది. ఆ సందర్భంలో ఒకానొక రోజు జరిగిన విషయం చెప్తున్నాడు. నేను కూడా ఒకప్పుడు యూదుడిగా ఉన్నాను, యూదా మతంలో చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నాను, అంతేకాదు క్రైస్తవులైన వారందరినీ కూడా ఎలా హింసించానో ఆఖరికి ఆ స్టెఫెన్ అనేటువంటి చావు కూడా నేనే సమ్మతించినట్టుగా మీకు తెలుసు. అలాంటి పరిస్థితుల్లో ఒకానొక రోజు దమస్కుకు వెళదాం అనుకున్నాను, ఆ దమస్కులో ఉన్నటువంటి క్రైస్తవులు కూడా హింసిద్దామని చెప్పేసి అని ఆఖరికి అధికార పత్రాలు కూడా నేను తీసుకున్నాను, గుర్రం ఎక్కాను, బయలుదేరాను. ఈలోపు దమస్కుకు దగ్గరగా ఉన్న సమయంలో గుర్రంపై నుంచి హఠాత్తుగా కింద పడిపోయాను. కారణం కనిపించిన గొప్ప తేజస్సు, ఆ వెలుగులకు నా కళ్ళు కూడా మూసుకొని పోయాయి, గుడ్డివాడిగా మారిపోయాను. ఆ సమయంలో నాకు వినిపించిన ఒక స్వరం, ఇంతకీ ఏంటి ఆ స్వరం? ఆ స్వరంలో ఏంటి ఆ ఉన్న మాట ఏంటి? 14 ఆ వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని మేమందరమును, అంటే పౌలుగా చెప్తున్నాడు అగ్రిప్పరాజుతో ఆ రోజు జరిగిన విషయాన్ని, మేమందరము నేలన పడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు, మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట. ఏంటని మునికోళ్ళకి ఎదురుతనటం ఏంటి అంటే పౌలు గారు మునికోళ్ళకి ఎదురుతన్నాడా? ఎవరైనా కానీ మునికోల అక్కడ ఉంటే దాన్ని ఎవరైనా వెళ్ళి కాలుతో తంతారంటే తంతే ఎవరికంటే గాయమయ్యేది? తన్నిన వాడికే కదండి గాయమవుతుంది. షార్పుగా పదునుగా ఉన్నటువంటి ఆ మునుకోల కర్రను కోరుండి ఎవడు తన్నడే దానిని. మరి ఇక్కడ ఏమంటున్నాడు ప్రభు? ఏమన్నాడట పౌలు గారితో? పౌలా సౌలా నీవు నన్నెందుకు హింసించుచున్నావు, మునికోలలకు ఎదురు తన్నుట నీకు సులువు అన్నాడా కష్టం అన్నాడా? నీకు కష్టం అన్నాడు. ఇంతకీ పౌలు గారి కష్టమా మునికోళ్ళకు ఎదురుతానంటే? ఇంతకీ ఇక్కడ చెప్తున్న మునికోళ్ళకు ఎదురుతనడం అంటే పౌలు గారు మునికోళ్ళకు ఎదురుతన్నుతున్నాడు అనమాట. అయితే అంతే కదా, మరి పౌలు గారు మునికోళ్ళకు ఎదురుతన్నుతున్నాడు. అందుకే చెప్పాడు నీ వల్ల అవతర బాబు, అది నీకు చాలా కష్టం. ఇంతకీ అక్కడ పౌలు గారు సౌలు గారు ఏమండి దేనికి ఆయన ఎదురు తిరుగుతున్నాడు, దేనికి ఆయన వ్యతిరేకమయ్యాడు అంటే క్రైస్తవ్యానికే కదా, క్రీస్తుకే కదా, క్రీస్తు మాటలకే కదా, వాక్యానికే కదా. ఏ వాక్యానికైతే ఆ రోజు సౌలు ఎదురు నిలబడ్డాడో, ఎదురొడ్డాడో, వాక్యం చెప్పకూడదన్నాడో, వినకూడదన్నాడో, ప్రకటించకూడదన్నాడో ఏ వాక్యాన్ని, ఆ వాక్యం గురించే ఇక్కడ ప్రభు మాట్లాడుతూ అది మునికోల వంటిది, దానికి ఎదురుతనడం నీకు కష్టం, నీకే చాలా ప్రమాదం అన్నాడు. అంటే మునికోల అనగానే మనకి ఏమర్థమవుతుంది? ఇప్పుడు ఇక్కడ వాక్యం. ఈ వాక్యంతో ఈరోజు ఎంతమంది అండి బ్రతుకుతున్నారు, చచ్చి బ్రతుకుతున్నారు కదా. ఈరోజు ఈ మునికోలలతో ఎంతమంది చచ్చి బ్రతుకుతున్నారు. ఏ విషయంలో? లోకము విషయంలో చచ్చిపోతున్నారు. అంటే ఈ లోకములో అయ్యా మాకు ఈ జీవితం వద్దు, ఈ పాప జీవితం వద్దు, ఈ చెడ్డ జీవితం వద్దు, ఈ జీవితాన్ని మేము వదిలేస్తున్నాం, ఈరోజు మేము క్రొత్త జీవితంలోకి మేము అడుగు పెడుతున్నాం అని దేన్ని బట్టి అంటున్నారు అందరూ? మనమంతా దేన్ని బట్టి వచ్చాం? చెప్పబడిన ఈ వాక్యాన్ని బట్టే కదా. అంటే ఈ వాక్యం లోకము విషయంలో మనల్ని చంపి దేవుడి విషయంలో మనల్ని బ్రతికించి ఇక్కడ తీసుకొచ్చి నిలవబెట్టింది. అంటే మునికోల అనగానే వాక్యం. అందుకే ఆ రోజు మునికోల పట్టుకున్న శమగర్ చేతిలో ఏమీ లేదు, కానీ వెనకున్న దేవుడే అతన్ని వాడుకున్నాడు. దేవుడు వాడుకున్నాడు. దేవుడు వాడుకున్నప్పుడు వాడు ఎవరైనా దేవుడు వాడుకుంటాడు. ఆయన వాడుకుంటే అక్కడ మనకు విజయమే. అది ఆయన చేతిలో ఉన్నది ఏంటని దేవుడు చూడడు. అలానే ఈరోజు కూడా బైబిల్ అనేది మునుకోల కర్ర వంటి ఈ వాక్యం అనే ఈ బైబిల్ను, ఈ ఖడ్గాన్ని లేదా ఈ మునుకోల కర్రను మనకిచ్చాడు. చెప్తున్నారు, పిల్లలు ప్రసంగాలు చేసినప్పుడు విని మారేవాళ్ళు ఉంటారు, పెద్దలు ప్రసంగాలు చేసినప్పుడు విని మారేవాళ్ళు ఉంటారు, యవనస్తులు ప్రసంగాలు చేసినప్పుడు విని మారేవారు ఉంటారు. అంటే అతను చిన్నవాడు ప్రసంగమా, అతను పెద్దవాడు ప్రసంగమా, వృద్ధుడు ప్రసంగమా పక్కన పెట్టండి, కానీ వీళ్ళంతా వాడుతున్న ఆయుధం ఏంటి? అదే మునుకోల కర్ర. అక్కడ శంగర్ వాడా? శంగర్ చేతిలో ఏమీ లేదు, కానీ అక్కడ వెనకున్న దేవుడి చేతిలో ఉంది. అలా ఇక్కడ చెబుతారు నా చేతిలో ఏమీ లేదు, దేంట్లో ఉంది? వాక్యం. కనుక శంగరు ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడా? ఎంతకాలము ఆ విషయాలు మనకు అక్కడ చెప్పబడకపోయింది. ఎంతకాలం ఉన్నాడు అక్కడ మనకు ఆ విషయం చెప్పబడలేదు, టైం అనేది మనకు చెప్పబడలేదు. కానీ అతను మునుకోల కర్రతో
600 మందిని హతం చేశాడన్న విషయం మాత్రం చెప్పబడింది. ఫిలిస్తీన్లు హతం చేశాడు అని రాయబడింది. ఫిలిస్తీన్లు అంటేనే దేవునికి విరోధులుగా కనబడతారని ఎక్కడ మీరు చూడండి. ఫిలిస్తీన్లు ఉన్నంత కాలం కూడా దావీదు గారి కాలంలో కావచ్చు, సంసోను కాలంలో కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఎక్కడ మీరు చూడండి, సమూయేలు గారి కాలంలో కావచ్చు, ఏలీగా యాజకుడిగా ఉన్నప్పుడు ఎక్కడ చూసినా ఫిలిస్తీన్లు అంటేనే దేవునికి వ్యతిరేకులు, దేవునిపై తిరుగుబాటు చేసేవాళ్ళు. అందుకే వాళ్ళను దేవుని మీదకి తిరుగుబాటు చేసే స్వభావం ఉన్న ఫిలిస్తీన్లపై చిన్ని కర్రతో 600 మందిని హతం చేసి ఇశ్రాయేలును ఏం చేశాడు? అతను రక్షించాడు అని రాయబడింది. కనుక ఈరోజు కూడా ప్రతి ఒక్కరు ఒక షమ్గరులా కావాలి. షమ్గరు చేతిలో చిన్ని కర్రే కావచ్చు, కానీ ఎలా అయితే ఆ రోజు ఇశ్రాయేలుకు విజయాన్ని చేకూర్చిపెట్టాడో దేవుడు, ఈరోజు నీకు కూడా ఆ విశ్వాసం ఏమండి, అక్కడ షమ్గరు ఈ కర్రతో నేను ఇంతమందిని కొడతానా, ఈ కర్రతో నేను జయిస్తానా అని ఒకవేళ అనుకుంటే ఆ రోజు ఖచ్చితంగా షమ్గరు ఓడిపోయేవాడు. కానీ షమ్గరు ఎలాంటి వాళ్ళు జయించగలిగాడు అంటే అతనిలో ఉన్న ఆ విశ్వాసం, దేవుడి మీద అతనుకున్న నమ్మకం. కనుక మనకు కూడా దేవుడి మీద మనకున్న విశ్వాసం, దేవుడిపై మనకున్న నమ్మకమే ఎప్పుడూ మనల్ని విజేతలుగా నిలబడుతుంది, ఎప్పుడు కూడా మనల్ని గెలుపు వైపుకు నడిపిస్తుంది, ఎప్పుడు దేవుళ్ళలో మనల్ని ఉన్నతంగా నిలబెడుతుంది అన్న సంగతి షమ్గరు జీవితం మనకు నేర్పుతున్న పాఠం. ఓకే, వచ్చే వారం మరొక విషయంతో కలుసుకుందాం.